ఎమ్మెల్యే దానం వితండవాదం. నాది బీఆర్ఎస్ పార్టీయే, నన్ను సస్పెండ్ చేయలేదు, చేయి గుర్తు మీద పోటీ చేశాను, పట్టించుకోకండి. స్పీకర్కు దానం నాగేందర్ వినతి. ఆయన ఒకమానం గింటలేడుగా. దానం నాగేందర్ గారు వితండవాదం అంటే వితండవాదం చేస్తాను. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఏదో చేత చేసిన తీయరాదు, పోటీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన గదాన్ని పట్టించుకుంటావా స్పీకర్ గారు అని అంటాను. ఈయన అన్నది కూడా ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టండి. నాది బీఆర్ఎస్ పార్టీ, నన్ను సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు ఈ చేతులు తీసి కేటీఆర్ మీద అదేవిధంగా కేసీఆర్ గారి మీద పెట్టిండు. వాళ్ళు నన్ను సస్పెండే చేయలేదు, నేను ఆ పార్టీ సభ్యత్వంలోనే ఉన్నా, మీరెందుకు తొందరపడతాను అంటాను. మరి నిజమే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలే కేటీఆర్? అంటే వాళ్ళు ఒకవేళ భయపడి వెనక కథ తీసుకుందామనే కదా. బీఆర్ఎస్ కార్యకర్తలారా ఆలోచించండి, మిమ్మల్ని ఎంత మోసం చేయడానికి వీళ్ళు రాజకీయ డ్రామాలు ఆడతానో, రాజకీయ కుట్రలకు తెరలేపుతానో అర్థం చేసుకోండి. దానం నాగేందర్ గారు చెప్పింది 100కు 100% నిజం. ఆయన గోడ దునికి పోయిండు. వీళ్ళు వెంటనే మేము 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తానని ఒక లెటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కవిత గారి విషయంలోనేమో ఉరిక్కి పడరు. కవిత గారు ఏ పార్టీ మారలేదు, కేవలం విధి విధానాలను విమర్శిస్తుంటే కవితను సస్పెండ్ చేస్తున్నాం అని ఒక లెటర్ రిలీజ్ చేసిండు. సొంత బిడ్డ మీద కక్ష కట్టినావు కానీ మరి 10 మంది ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు? వాళ్ళకి ఎందుకో సస్పెండ్ లెటర్లు ఇవ్వలేదు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. సొంత బిడ్డ, ఇంట్లో బిడ్డ తప్పు చేస్తాడు, అన్న అనేటోడు తప్పు చేస్తాడు, బావ అనేటోడు తప్పు చేస్తాడు, మీ చుట్టాంత దయ్యాలు ఉన్నాయి, ఈ దయ్యాలను పక్కన పెట్టి ప్రజలను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయండి, పార్టీని నాశనం చేసుకోకండి అని కవిత గారు చురకలేసుకుంటా కొంత మంచి చెప్పే కార్యక్రమం చేస్తే, కవిత గారి మీద మాత్రం యుద్ధం చేసినట్టు ఆగ మేఘాల మీద తక్కలపల్లి రవీందర్ తోటి ఓ లెటర్ ప్యాడ్ కొట్టించి ఆ లెటర్ ప్యాడ్ మీద కవితను మా పార్టీ నుండి సస్పెండ్ చేస్తానమని చెప్పిండ్రు. సొంత బిడ్డ కవిత గారి మీద ఉన్న కక్ష కనీసం నీ పార్టీని మోసం చేసి 10 మంది ఎమ్మెల్యేలు గోడ దునికిపోయిండ్రు. మరి 10 మంది గోడ దునికిపోయిన ఎమ్మెల్యేలకి ఇంతవరకు సస్పెండ్ లెటర్లు ఎందుకు ఇవ్వలే? ఆయన కరెక్ట్ పాయింటే పట్టిండు దానం నాగేందర్. నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు, కరెక్టే. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ సభ్యుడుగానే ఉన్నాడు ఆయన. నిజంగా కేటీఆర్ గారు నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు నిబద్ధత ఉంటే ఇప్పుడు సస్పెండ్ లెటర్లు పంపు. వీళ్ళ దుర్మార్గమైన నీతి ఏంటంటే, వాళ్ళు మళ్ళా అత్తే తీసుకుంటాం, మేము మా దగ్గర గెలిచినోడు ఎవడు ఉన్నారా, మేమేవిడ రాజకీయ నాయకులను తయారు చేసినాం, మాకు రాజకీయ నాయకులను తయారు చేసి దమ్మున్నదా అనేది కేటీఆర్ ఉద్దేశం. 10 ఏళ్లలో ఒక్క కొత్త రాజకీయ నాయకులను తయారు చేసుకోలే వీళ్ళు. దానం నాగేందర్ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉన్నది, లాజిక్ ఉంది. ఆ లాజిక్ పాయింట్ పట్టుకున్నాడు ఆయన.